సభాధ్యక్షులు నరసింహారావు గారు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా మీ అందరికీ అభినందనలు. ఇవాళ జనరల్ బాడీ మీటింగు విజయవంతంగా జరుపుకున్నందుకు. ఒక అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో అన్ని కాలనీలకు ప్రెసిడెంట్లు సీనియర్ సిటిజన్లే. చాలా చోట్ల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్ ఒకలే ఉంటారు. అది మనకు కలిసి వచ్చిన అంశం. అందుకనే ఇంతటి చక్కటి హాల్లో మీటింగ్ పెట్టుకోగలిగినాం. నరసింహారావు గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కాలనీ అసోసియేషన్ హాల్లోనే పెడుతున్నారు. పోయినసారి మన హెచ్ఎంటీ నగర్ నాచారంలో జరిగింది. ఈసారి ఈ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఈరోజు ఇక్కడ మౌలాలీలో జరుపుకోవటం చాలా సంతోషం. ఇది మనకు ఉండేటువంటి శక్తిని కూడా తెలియజేస్తున్నది. మనం కేవలం రిటైర్ అయిపోయి మూలబడి ఉన్నటువంటి వాళ్ళం మాత్రమే కాదు, మన నివసించేటువంటి హాళ్ళల్లో, కమ్యూనిటీలో, కాలనీల్లో మనం చాలా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం కాబట్టి మనం పూర్తిగా నిస్సత్తువగా లేము. ఇవాళ ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, నేను పొద్దున మిత్రునికి ఫోన్ చేస్తే ఇట్లాంటి అసోసియేషన్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోయిండు. నాకంటే ఒక సంవత్సరం పెద్ద, నాకు 70, ఆయనకు 71 ఉంటాయి. ఆయన కొంచెం ఆశ్చర్యపోయి అంతటా ఉంటాయా అని అడిగింది. అంతటా ఉంటాయండి అని అంటే నేను కూడా దాంట్లో పాల్గొంటా. ఒకటి, ఈ విషయాలు ఇంకా మనం ఒక సంఘంగా ఉన్నామనే విషయం ఇంకా చాలా మందికి తెలియదు. తెలియజెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. సాధారణంగా వయోధికులకు, సీనియర్ సిటిజన్స్కు దీంట్లో మెంబర్షిప్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు అడుగుతారు, మరి మీరు అసోసియేషన్లో ఉండి ఏం చేస్తారు అని. నాకు అర్థమైనంత వరకు 3 రకాల పనులు చేస్తుంటాం. మొదటిది, మన హక్కులకు ప్రచారం కల్పించటం. హక్కులంటేనే సాధారణంగా సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి మనిషి తనను తాను రక్షించుకోవటానికి దొరికినటువంటి ఒక అధికారం ఇది. మనల్ని మనం కాపాడుకోవటం ఎవరి నుంచి? ఇటు సమాజం నుంచి కానీ, అటు ప్రభుత్వం నుంచి కానీ మనల్ని మనం కాపాడుకోవటానికి మనకున్న అధికారాలు ఏంటంటే, మెయింటెనెన్స్ అనేది మనకు ఒక అధికారం, మనకు ఒక హక్కుగా ఉంది. మెయింటెనెన్స్ అనేది కూడా మనం పిల్లలకి అడగచ్చు మెయింటెనెన్స్. మనకున్న రెండవ అధికారం ఏంటంటే, ఆ మెయింటెనెన్స్ను మంజూరు చేయించమని ప్రభుత్వాన్ని కూడా మనం కోరగలుగుతాం. ఆ ప్రభుత్వాన్ని కోరే అధికారం కూడా మనకుంది. వైద్య సదుపాయాలను అడిగే అధికారం మనకుంది. వైద్య సదుపాయాలతో పాటు ఆలనా పాలనా చూసుకోవటానికి ఎవరు లేకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకంగా హోమ్ ఏర్పాటు చేసి, ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేసి ఆ సీనియర్ సిటిజన్స్కి రక్షణ కల్పించటం ప్రభుత్వం ఒక బాధ్యతగా ఈ చట్టం పేర్కొన్నది. అది మనకున్నటువంటి అధికారం. ఈ 4 అధికారాలను మనం గుర్తించటం, ప్రచారం చేయటం, ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మన బాధ్యత. ఒకప్పుడు ఈ అధికారాలు ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ 2007లో చట్టం రావటంతో మనకు ఇవాళ అధికారాలు కల్పించటం జరిగింది. ఎప్పుడు కూడా హక్కులు అనేవి ముందు సమాజం వాటిని లేవనెత్తుతుంది. సమాజం లేవనెత్తిన తర్వాత వాటిని మెల్లమెల్లగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రభుత్వం గుర్తించిన తర్వాత చట్టబద్ధం చేస్తుంది. సమాచార హక్కు లేకుండే ఒకప్పుడు. రాజస్థాన్లో ఉండేటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు మాకు ప్రభుత్వం నుంచి సమాచారం పొందే అధికారం ఉంది, మీరు మాకు సమాచారం ఇవ్వాలని అధికారులను అడగటం మొదలుపెట్టింది. ఈ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, ఎవరు ఖర్చు చేసిండ్రు, ఎవరికి ఉపయోగపడ్డాయని వాళ్ళు అడగటం మొదలుపెట్టారు. సమాచారం ఇవ్వటానికి నిరాకరించినాయి.
నిరాకరిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు పోయి మాకు ఈ సమాచారం పొందే హక్కు ఉంది, ఇవ్వాల్సిందే అని. దానికి అప్పుడు సుప్రీంకోర్టు సమాచార హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కే, మనిషి గౌరవంగా జీవించాలంటే, తన జీవితాన్ని బాగు చేసుకోవాలంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకునే అవకాశం ఉండాలి అని అంగీకరించిన తర్వాత 2005లోనో 2006లోనో మొత్తానికి సమాచార హక్కు చట్టం అనేది కూడా వచ్చింది. ఇవాళ సమాచార హక్కును పొందగలుగుతున్నాం. అట్లాగే సీనియర్ సిటిజన్స్ చట్టం, హక్కుల చట్టం కూడా జారీ చేయటం జరిగింది 2007లో మనది. రెండవది ఏంటంటే మనకు ఉన్న సదుపాయాలను ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నం చేయటం. అన్యాయం జరిగింది, హక్కులు అమల్లోకి రాలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన సంఘం ద్వారా ఆ హక్కులను ఆచరణలో పెడతాం. చాలాసార్లు నరసింహారావు గారికి నేనే ఒకసారి చెప్పిన, సార్ పలానా దగ్గర సీనియర్ సిటిజన్ నష్టపోతున్నాడట అంటే వారు తిరిగి ఆ సీనియర్ సిటిజన్కి పోలీసుల్ని కల్పించి మొత్తానికి కుటుంబం గుర్తించి ఆయనకు మెయింటెనెన్స్ కల్పించేటువంటి బాధ్యతను వాళ్ళు గుర్తు చేయటమే కాదు, అది కల్పించటం, మెయింటెనెన్స్ కూడా ఆయనకు కల్పించటం జరిగింది. ఇవి మనం చేస్తాం. మన హక్కుల సాధన కోసం గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇస్తాం. ప్రతి హాస్పిటల్లో సీనియర్ సిటిజన్స్ వార్డు ఉండాలి, గిరియాట్రిక్ వార్డు అంటారు కదండి, అది ఉండాలి అని మనం ఇవాళ అందరం కూడా అడుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్కు ఉండే ప్రత్యేక సమస్యలను పైన పరిశోధన జరుగుతున్నది. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యల పైన ఇవాళ విడిగా వైద్యం కూడా అందజేస్తున్నారు. మున్పటి మాదిరిగా కాదు, విడిగా వైద్యం అందజేస్తున్నారు. వయోధికులం కావటం వల్ల కొన్ని చేయలేము. ఇది ఎక్కాలంటే అందరం ఎక్కలేం, వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కలేం. మనం తిరిగి అట్లా మెట్లు వెతుక్కొని రావాల్సి వస్తుంది. చాలాసార్లు తొందరపడి దిగబోతే మనకు కాళ్ళు ఇరగటమో తుంటి బొక్కలు కూలిపోవటమో కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యల మీద విడిగా పరిశోధన జరుగుతున్నది. ఆ వైద్య సదుపాయం మీరు కల్పించాలి, మా కోసం వార్డు పెట్టాలి అని అడగాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం విడిగా ఆలనా పాలన చూసేవాళ్ళు లేకపోతే విడిగా హోమ్స్ ఏర్పాటు చేయాలని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. మనకి అలా చట్టంలో కూడా దాన్ని కల్పించటం జరిగింది. వాటిని అమలు చేయించుకోవటం కోసం కూడా మనం గవర్నమెంట్తో మా కోసం ప్రత్యేకంగా హోమ్స్ ఏర్పాటు చేయండి అని అడగవలసిన అవసరం కూడా ఉంటుంది. మన కోసం ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ పని విధానం కూడా బాగు చేయటానికి దానికోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఇవన్నీ అమలు కావాలంటే అసలు ఓ సీనియర్ సిటిజన్స్కు వేరే డిపార్ట్మెంట్ ఉండాలి, నిధులు ఉండాలి, అవన్నీ కావాలి అని చెప్పి మనం నిరంతరం అడగవలసిన అవసరం ఉంటుంది. ఇవి రెండు మనం నిర్వహించేటువంటి కొన్ని కీలకమైన కార్యకలాపాలు అయితే, మూడవది కూడా మెల్లమెల్లగా దాన్ని కూడా మనం చట్టబద్ధం చేయవలసి వస్తుందేమో. మూడవది కాలం వలె 60 దాటితే అటో ఇటో అనేది కాళోజీ గారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 70 వచ్చినా మనం చాలా కార్యక్రమాలు చేయగలిగే స్థితిలోనే ఉన్నాం. చాలామంది కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. నేను తెలంగాణ జనసమితికి ప్రెసిడెంట్గా కూడా ఉండగలుగుతున్నా. పనులు చేసుకోగలుగుతున్నాం. మనం పనులు చేసుకోగలుగుతున్నాం కాబట్టి మన ముందు ఉన్న సమస్య ఏంటంటే ఈ సమయం ఎట్లా గడపాలనేది సమస్య. ఇది ఎట్లా గడపాలి? సరిగ్గా ఏదో ఒకటి సృజనాత్మకంగా పని లేకపోతే రాత్రి నిద్ర పట్టదు, అదో సమస్య మళ్ళా. కాబట్టి మనకు కొంత పని కావాలి, చేయటానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఏం చేయాలి అని ఆ సినిమా నాకు గుర్తులేదు కానీ అందులో ఆలు మొగలు ఇద్దరికి ఇదే అనుమానం వచ్చి లాస్ట్కు ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ యువకులందరికీ కూడా యువతులందరికీ కూడా పెళ్ళైన తర్వాత వాళ్లకు సమస్యలు తలెత్తుతున్నాయి, మీరు ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలి అని చెప్తారు. సినిమా పేరు నాకు గుర్తుకు లేదు. ఆ సినిమాలో కౌన్సిలింగ్ సెంటర్ పెడతారు వాళ్ళు. మరి మేము చేస్తున్నామని ఎవరికి తెలియాలి అంటే ఫేస్బుక్ ద్వారా చెప్పమంటే చెప్తారు. విపరీతంగా వాళ్ళకి అప్పీల్స్ వస్తుంటాయి. ఇక వాళ్ళు రోజు ఆ పని పెట్టుకొని తిరుగుతుంటారు. అంటే మనకు మనం పనులు సృష్టించుకోవటం,
మనం దగ్గరున్న కాలనీ అసోసియేషన్లో ఒక భాగస్వాములమై పని సృష్టించుకోవటం, గుడి బాధ్యతలు స్వీకరించి గుడిని నిర్వహించటం, ఇవి కొన్ని మనం చేయగలుగుతున్నాం. కానీ చాలామందికి ఒక కోరిక ఉంటుందంటే ఆ చదువు చెప్పిన అలవాటు, నేను కూడా ఒక టీచర్గా పనిచేసిన కాబట్టి ఇంకా ఎక్కడైనా ఒక గంట 2 గంటలు పాఠాలు చెప్పే ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ ఫ్రీగానే చెప్తాం కానీ మాకు టైం ఇవ్వండి అని అడుగుతుంటారు. మేము స్కూళ్ళు మంచి చెడు చూస్తాం, పిల్లలకు గైడెన్స్ ఇస్తామని. మా కాలనీలో మాతో పాటే రిటైర్ అయిన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటాడు. ఆయన పిల్లలందరికీ, ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ప్రతి సంవత్సరం కోచింగ్ క్లాసులు అరేంజ్ చేస్తుంటాడు. మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని మూడోది ఏంటంటే మన కోసం పని కల్పించుకోవటం. ఆ పని కల్పించే బాధ్యత కూడా ఈ అసోసియేషన్ స్వీకరించవలసే ఉంటుంది. ఈ 3 చాలా చోట్ల ఏంటంటే సీనియర్ సిటిజన్ హాల్స్ కట్టుకున్నారు, మా కాలనీలో కూడా ఉంది. చాలా చోట్ల రిటైర్డ్ ఉద్యోగుల భవనాలలోనే సీనియర్ సిటిజన్స్ కూడా కలుస్తుంటారు. కలిసి ఏం చేస్తారంటే ఉదయం పూట కాసేపు ఆట ఆడుకుంటారు, క్యారమ్స్ ఆడతారు, చెస్ ఆడతారు, పత్రికలు ఉంటాయి అక్కడ, అవన్నీ చదువుతారు. చదివిన తర్వాత ఏం చేస్తారంటే కాసేపు వాళ్ళ సమస్యల గురించి ఒకరితో ఒకరు పంచుకొని పరిష్కారానికి అందరు కలిసి ఒకరికొకరు సహకరించుకోవటం. అంతా ఈ 1 గంట 1:30 దాకుండా ఇంటికి పోయి తిని పడుకుంటే కాసేపు మరి సేదతీరిన తర్వాత సాయంకాలం పూట మళ్ళీ తాము నివసించే బస్తీలోనో కాలనీలోనో అందరూ ఒక చోట చేరి కాసేపు మళ్ళీ సమయం గడుపుతూ ఉంటారు. అంటే అట్లాంటి ఒక భవనాలను నిర్మించుకోగలిగితే మనకు అది కూడా ఒక రకమైన సదుపాయం కాగలుగుతుంది. అంటే పనిని కల్పించుకోవటం మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య. ఆరోగ్యాలు బాగానే ఉంటున్నాయి, 75-80 ఏళ్ళ దాకా ఏదో ఒక పని చేయగలుగుతున్నాం. ఏదో ఒక పని పొద్దున్న దాకా చేయలేము మునుపటి మాదిరిగా, కానీ ఓ 2-3 గంటలు పని దొరికినా బాగుండు అనేటువంటి తపన ఉంటుంది మనకు. ఆ పనికి ప్రయత్నం చేయటం, పని కల్పించుకోవటం, సృజనాత్మకంగా మనకున్నటువంటి సమయాన్ని ఉపయోగించుకోవటం, ఇది మనం ఈ 3 పనులు కూడా మనం చేస్తుంటామని నాకు అర్థమైంది. దాదాపు నరసింహారావు గారితో రెగ్యులర్గా కలుస్తుంటాం కాబట్టి, మా కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఎప్పుడు కలుస్తుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అర్థమైనటువంటివి ఇవి. ఈ 3 పనులు మనం సమర్థవంతంగా చేయగలిగితే మన సంఘము ఇంకా బలంగా కావటానికి అవకాశం ఉంటుంది. ఒక సంఘం ఉన్నది అనంటే సమాజంలో దాని ప్రభావం ఉంటుంది. వద్దన్నా మనం పిలుస్తూనే ఉంటారు, ఏదో ఒక పని అప్పచెప్తారు. చాలా తెలంగాణ ఉద్యోగం అప్పుడు కేసీఆర్ గారు ఒక చెప్పేది, ఈ సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఉద్యోగులను వదిలిపెట్టద్దయ్యో, వాళ్ళు ఊరుకుంటే ఏమన్నా అవుతుందని చెప్పి తిప్పేది వాళ్ళని, అన్ని చోట్ల కమిటీల్లో పెట్టుకొని తిప్పేది వాళ్ళని. అంటే ఈ అవకాశాలని సమాజం తనకు తానుగా గుర్తిస్తాయి. నువ్వు ఉన్న ఒక శక్తి ఉంది ఇక్కడ అంటే నలుగురు గుర్తిస్తారు, పిలుస్తారు. తనకు ఇంట్లో తానే కూర్చొని ముక్కు మూసుకొని పూజ చేసుకునే సన్యాసిని ఎవరు పట్టించుకోరు. ఓ మఠం పెట్టి ప్రతిరోజు సాయంకాలం నలుగురికి బోధన చేసేటువంటి సన్యాసి ఉంటే ఆయన ప్రభావం ఉందనుకున్నప్పుడు ఇంకో నలుగురు వచ్చిపోతారు. ఆయనకు ఎందుకైనా మంచిదో దండం పెట్టిపోదాం, రేపు ఏదైనా మనకు పని పడితే కూడా ఈ సన్యాసి దగ్గరికి మనం రావచ్చు అనే ఆలోచనతో అట్లా మనం బలపడ్డామంటే మన చుట్టూ వచ్చేవాళ్ళు ఉంటారు. మనకు ఒక పాత్ర సమాజం ఆటోమేటిక్గా కల్పిస్తూ ఉంటుంది. ఆ కల్పించేటువంటి రేపు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు మనకు ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మనం స్వీకరించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం సంఘంగా ఉంటే, క్రియాశీలకంగా ఉంటే, లేకపోతే ఎవరు పట్టించుకోరు. ముసలాయన రిటైర్ అయ్యింది, ఆ ఇంట్లో ఉంటాడు అని అంటారు, అంతే. ఎవరు లెక్క చేయరు. మామూలుగా నానుడి కదా, రోడ్డు మీద కరెంటు స్తంభాలు ఉంటాయి, ప్రతోడు కూడా ఏదన్నా ఉంటే చేయికి రాసుకుంటూ పోతుంటాడు, లెక్కలేని. అట్లనే మనం కూడా లెక్కలేనట్టుగానే ఉంటాం. కానీ దాని మీద ఒక కవి రాసిండు, నేను కరెంటు స్తంభమే అని రాసుకుంటూ పోయేవు, నేను షాక్ కొడతాను అని. నువ్వు శక్తిగా మారి సంఘంగా మారిన రోజు నిన్ను మామూలుగా జాగ్రత్త పడతారు, ఇది షాక్ కొట్టే ప్రమాదం ఉంది అని. అది మనం ఇవాళ చేయవలసినటువంటి పని. అది ఆ పని కొంత సీరియస్గా తీసుకుందాం. మనల్ని మనం క్రియాశీలకంగా ఉన్న రోజులు మంచిగా బతకాలి కదా, ఆరోగ్యంగా బతకాలి, ఆనందంగా బతకాలి. రోజు మనం మూలుగుతూ ముక్కుతూ బతకవలసిన అవసరం ఏం లేదు. చేయవలసినంతకాలం చేద్దాం.
మన ఇంట్లోకి పోతే పిల్లలు అంటారు ఇంకెందుకు సాలదా రిటైర్ అయ్యి సప్పుడు ఇంటికాడ కూర్చోక. మొన్న ఏదో మీటింగ్ కాడికి పోతే అంటున్నారు మీరు అంత ముసలోళ్ళు ఇంటికాడ కూర్చోక ఎందుకు తిరుగుతారు సార్ ఇంకా. అంటే మనం మనుషులుగా బతకాలంటే తిరగక తప్పదు. వాళ్ళు ఏమనుకుంటారంటే 70 దాటినాయి కాబట్టి పనికి వాళ్ళోళ్ళు. మనమేమనుకుంటున్నామంటే 70 ఏళ్ళ అనుభవం ఉన్నాం కాబట్టి మేమే పనికి వస్తామని కాబట్టి మనకు ఒక పని ఉంది, ఒక పాత్ర ఉంది సమాజంలో. మనం నిరుపయోగం అనుకోవటానికి వీల్లేదు. నిస్పృహ నుంచి అందరినీ దూరం చేయటం, ఒక చోట చేర్చటం. అవసరమైతే ఒక సాయంకాలం ఇంత అద్భుతంగా కవితా గానం చేసింది, అట్లా ఓ కవితా గానం పెట్టుకుంటాం. ఓ పండుగ పూటకు ఉమ్మడిగా ఒక కార్యక్రమం చేసుకుంటాం. ఇవన్నీ మనం చేయగలుగుతాం, చెయ్యాలి. మనల్ని మనం క్రియాశీలకంగా మన శక్తులను మనం ఉపయోగించాలి. మనం ఈ సమాజంలో ఉపయోగకరంగా ఉండాలనుకోవటం తప్పు కాదు. ఉండటానికి ప్రయత్నం చేయాలి. దానికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు మన సంఘం చాలా ఉపయోగపడుతుంది. ఈ పని మన అందరం కూడా సీరియస్గా చేద్దాం, సంఘాన్ని ఇంకింత బలోపేతం చేద్దాం అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇవాళ మరొక జనరల్ బాడీ మీటింగ్కు నన్ను ఇట్లా పిలిచినందుకు నాకు సంతోషంగానే ఉంది. తప్పకుండా చాలా విషయాలు చేయవలసిన ఉంది. నేనేం చేయగలను అని ప్రతి ఒక్కరం ఆలోచించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక పని చేయగలుగుతాం. మనలో ఆ శక్తి ఉంది. ఆ పని మనం చేద్దాం. ఈ సంఘాన్ని కాపాడుకుందాం. మనల్ని మనం చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో నిలబెట్టుకుందాం. అది మనం ఇవాళ చేయవలసిన అవసరం ఉంది. ఈ పని చాలా సీరియస్గా నిచ్చేది. రాటుదేలినటువంటి కట్టె ఉంటుంది కదా, అది ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంటే అది అంత గట్టిగా ఉంటుంది. అట్లా మనం కూడా అటువంటి వాళ్ళమే కాబట్టి తప్పనిసరిగా మనకు ఒక పాత్ర ఉందని గుర్తించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలతో సెలవు.